కమ్యూనిస్టు భావజాలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం గన్నవరం. విజయవాడ మహానగరానికి అతి చేరువలోనే ఉన్న ఈ నియోజకవర్గం నుంచి హేమీ లాంటి నేతలు పోటీ చేశారు. చట్టసభలకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చోటు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వల్లభనేని వంశీ. మరి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? స్థానికంగా ఉన్న ప్రజల మాటేంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గన్నవరం. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీమోహన్ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆ తర్వాతి కాలంలో జగన్ పరిపాలనా విధానాలు నచ్చి వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుండే నియోజకవర్గంలో అసలు ఆట మొదలైంది. చివరకు వైసీపీ క్యాండిడేట్గా 2019లో బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేమ్ మనం జగన్ గారికి సపోర్ట్ చేసి ఆయన పెట్టిన విధానాలు ఇంగ్లీష్ మీడియం కానీ అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ మనం అందరికీ అందాలి, ఇళ్ళ పట్టాలు అందరికీ అందాలంటే మనం టీడీపీలో ఉంటే అవ్వదు, ప్రజలకు సేవ చేయాలంటే. సో ఆ ఉద్దేశంతో ఆయన పార్టీ మారడం జరిగింది. ఆయన పార్టీ మారిన తర్వాత కూడా అదేవిధంగా ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేశాడు. ఇక్కడ గన్నవరంలో అయితే నెక్స్ట్ ఎనీ టైం వల్లభనేని వంశీయే ఎమ్మెల్యే. ఎనీ టైం ఎవరు వచ్చినా సరే. ప్రత్యర్థులు గన్నవరం అడ్డ తెలుగుదేశం గడ్డ అంటున్నారు కదా. గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ అని ఎలా చెప్తారన్న? 2019 ఎలక్షన్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్కి 11,000 మెజార్టీ వచ్చింది గన్నవరం కాన్స్టిట్యున్సీలో. మరి అదే మెజార్టీ వెంకట్రావుకి రాలేదండి. టీడీపీ గడ్డ కదా ఇది, మరి వెంకట్రావుకి రావాలి కదా మెజార్టీ. ఇప్పుడు టీడీపీ జాయిన్ అయ్యాడు అతను వెంకట్రావు. ఇప్పుడు ఇంతకుముందు మనం 2019లో వైసీపీకి 11,000 మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్యే గారి క్రాస్ ఓటింగ్ కూడా ఆయన సొంత ఇమేజ్ మీద ఎంతో 500 ఓట్లతో మేము బయటపడ్డాం. 2014 అసలు కృష్ణా జిల్లాలోనూ హైయెస్ట్ మెజార్టీతో గెలవాల్సిన సీట్ ఇది ఆయన చేసిన సేవలకు. అలాంటిది మేము 10,000 మెజార్టీతో బయటపడ్డాం 2014లో. అంత కంచుకోట టీడీపీ కంచుకోట అన్నప్పుడు మా వంశీ గారికి అంత మెజార్టీ ఎందుకు ఇవ్వలేకపోయారు టీడీపీ కార్యకర్తలు? వాళ్ళు చేయరు. వాళ్ళు ఎమ్మెల్యే గారు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఆయన వెనకాల ఉంటాయి. వాళ్ళు ఏంటి అని అంటే ఓసీ క్యాస్ట్ కుల సమీకరణలో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు ఎమ్మెల్యే గారికి. సో టీడీపీలో ఉన్నప్పుడు మాకు అంత మెజార్టీ రాలా. మొన్న కూడా మాకు అంత మెజార్టీ అంత కంచుకోట అన్నప్పుడు రేపు దగ్గర 15,000 నుంచి 20,000 మెజార్టీతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటున్నారు వైసీపీ క్యాడర్ అంతా కూడా. రాజకీయాల సంగతి కాస్త పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తే గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామంలో విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు పక్కా ఇళ్లు నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు ఎమ్మెల్యే వంశీ. నియోజకవర్గంలో అవసరమైన చోటల్లా సిమెంట్ రోడ్లు వేయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చేలా చూడడంతో పాటు తన సొంత నిధులతో పేదల ఆరోగ్యం కోసం హాస్పిటల్లో ఉండే వివిధ రకాల ఖర్చులు భరించారు వంశీ. దోచుకోవటం ఇవన్నీ దాచుకోవటం ఇవన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లో అన్న జరిగింది. దోచుకోవటం ఏమీ లేదు. డైరెక్ట్గా సీఎం గారు డబ్బులు వేస్తున్నారు, డైరెక్ట్గా జనాలకే పడుతున్నాయి. జన్మభూమి కమిటీలు లేవు, ఏమీ లేవు, డైరెక్ట్ జనాలకే డబ్బులు పడుతున్నాయి. ఇంకా దోచుకోవటం ఏముంది దీనిలో? వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు పేదలు వచ్చి బయట మాట్లాడారు కదా, వాళ్ళకి కావాల్సిన పథకాలు. సో కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. దోచుకుంటున్నారు, అవి దోస్తున్నారు, చెరువులు దొవ్వేస్తున్నారు, ఇది దొవ్వేస్తున్నారు, అది అని చెప్పి. వీళ్ళు ఏమన్నా ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయొచ్చుకొని ఎమ్మెల్యే గారే ఎన్నోసార్లు చెప్పారు. ఈ 2-3 నెలల నుంచి ఎమ్మెల్యే గారు కనపడతలేదు, పారిపోయాడు, భయపడ్డాడు, అది ఇది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళంతా. ఈయన ఎందుకు పారిపోతాడు? రేపు ఎలక్షన్ అయిన తర్వాత వెంకట్రావు పారిపోతాడు డల్లాస్కి, అమెరికా పారిపోవడమే. సో కాబట్టి ఇక్కడ అంటే ఎవరిని వ్యతిరేకించడం విమర్శించడం కాదు, కానీ ఇక్కడ వంశీ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అన్న. సో అలాంటి ఆయన్ని పోగొట్టుకుంటే గన్నవరం ప్రజలే నష్టపోతారు, ఎవరో నష్టపోరు. సో పార్టీలకు అతీతంగా ఆయన చేసే సేవ వర్ణాతీతం. సో కాబట్టి గన్నవరం ప్రజలు కూడా ఆయనకి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి 3వ ఎమ్మెల్యే గెలిపించాలని కోరుకుంటున్నాను. గన్నవరం విమానాశ్రయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి హైవే, విద్యార్థులకు బస్ పాసుల కోసం సాయం అందించడం, వీకేఆర్ కాలేజ్ కోసం సొంత బస్సులు అందుబాటులోకి తేవడం లాంటివి పలు కార్యక్రమాలు చేపట్టారు వల్లభనేని వంశీమోహన్.
గన్నవరం నియోజకవర్గంలో గత 16 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ అధికారం లేకోకుండా ఎన్నో సేవలు చేసిన మనిషి ఎవరు ఉన్నారంటే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారే. అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకి తన సొంత నిధులతో కానీ పార్టీ నుంచి వస్తున్న ఫండ్తో కానీ ఎంతో సేవ చేస్తూ ఎంతోమందికి తన ఇంటిలో మనిషిలాగా, ఒక అన్నలాగా, ఒక పెద్ద ఇంటి కుటుంబ పెద్దలాగా ఉన్న ఏకైక మనిషి ఎవరు ఉన్నారంటే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు ఒకలే. అట్లాగే గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండూ చూసుకుంటే, అభివృద్ధి అంటే ఎయిర్పోర్ట్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసిందే. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఫ్లైఓవర్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలిసిందే. చెన్నౌడిపల్లి టు గొల్లపూడి వే కూడా ఎలా జరిగిందో కూడా మీకు తెలిసిందే. అభివృద్ధి చాలామంది తెలిసి తెలియక పిచ్చి ప్రణాళికలు చేస్తున్నారు. ఈ అభివృద్ధి వాళ్ళకు కూడా తెలియాలి, చూడాలి. ఇంతకన్నా మనం అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం. గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వల్లభనేని వంశీమోహన్ గారి ఆధ్వర్యంలో ఎగరబోతుంది రాబోయే ఎన్నికల్లో. ఇది మాత్రం తథ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు తోడు సొంతంగా వల్లభనేని వంశీ చేపట్టిన కార్యక్రమాలు నియోజకవర్గంలోని ప్రజలకు ఆయన్ను మరింత చేరువ చేశాయి. ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన హామీలు, అమలు చేసిన కార్యక్రమాల విషయంలో ఏ మేరకు తేడా ఉంది? నియోజకవర్గంలో డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, డంప్ యార్డ్ లేకపోవడం ఏ మేరకు ప్రభావం చూపెట్టాయి? ఇక టీడీపీ నుంచి బయటకు వెళ్లి వైసీపీ దగ్గరైన వంశీమోహన్ పై స్థానికంగా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? టీడీపీ కార్యకర్తలు, నేతల మీద అక్రమ కేసులు పెట్టడం తప్ప ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే వంశీ చేపట్టలేదని పదవి విరుస్తున్నారు గన్నవరం నియోజకవర్గ ప్రజలు. ఎక్కడిదాకో ఎందుకు, నియోజకవర్గం పరిధిలోని మండలాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చెప్తున్నారు. ఆగిరిపల్లి నుంచి గన్నవరం వెళ్లే రోడ్డుపై చెత్త వేయడం వల్ల రోడ్డుపై ప్రయాణించే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని అంటున్నారు. ఈ అభివృద్ధి 2019 తర్వాత బాబు గారి తర్వాత ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అయితే ఏం లేదండి. గడిచిన ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారు మా పార్టీ తరపున నిలబడి వేరే పార్టీకి మారిపోయారు. ఆ మారటం వల్ల మేము గెలిపించుకున్న వాళ్ళందరం ఆయనకి పనిచేస్తే ఇప్పుడు ఆయన్ని ఓడించాలని పనిచేసిన వాళ్ళతో ఆయన తిరుగుతున్నారు. మా ఊర్లో ఎక్కడా లేని స్కామ్లన్నీ జరిగినాయండి. మా నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, పగలగొట్టి కార్లు తగలబెట్టారు, ఎదురు మా మీద కేసులు పెట్టారు. మా కోఆపరేటివ్ బ్యాంకులో 5 కోట్లు స్కామ్ జరిగిందండి. ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి బాధ్యత లేదా? దాని గురించి, బాధితుల గురించి ఒక్కరోజు కూడా ఆయన ఏమి పట్టించుకోలేదు. ఎక్కడ లేని మట్టి తవ్వకాలన్నీ మా ఊర్లో, మా నియోజకవర్గంలో జరిగినాయండి. ఎక్కడ లేని దాడులు, మేము బ్యానర్లు ఎత్తే మా బ్యానర్లు చింపేసి ఎదురు మళ్ళీ మా మీదే కేసులు పెట్టాలి. బ్యానర్ వేసి 48 గంటలు ఉంచాలని మినిమం రూల్. మేము పర్మిషన్ తీసుకున్నా కూడా వాటిని 24 గంటలు కూడా ఉంచకముందు పీగేస్తున్నారు. డంపింగ్ యార్డ్ లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు స్థానికులు. దీనివల్ల చెత్తను ఎక్కడికక్కడ తగలపెట్టడం వల్ల రహదారులపై వెళ్లే వాళ్లకు సమస్యగా మారుతూ ఉండడంతో కొన్నిసార్లు దారి కనిపించక ప్రమాదాలు అవుతున్నాయని చెబుతున్నారు. ఏం అభివృద్ధి పనులు చేశారండి ఆయన? మా కలెక్టర్ గారు వచ్చాడు మా ఊరికి, మా కలెక్టర్ గారు. ఆయన వచ్చినాక ఇదిగోండి ఇదే పంచాయతీ ఆఫీసు, మీరు ఫోటో తీయండి, ఇదే పంచాయతీ ఆఫీస్కి ఫస్ట్ 40 లక్షలు ఇప్పించాడండి. చాలా అని చెప్పి మళ్ళీ ఇంకో 40 లక్షలు ఇప్పించాడండి. అది తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా, చంద్రబాబు నాయుడు గారు గొప్పగా, నీ గొప్పేం కాదుగా, ఎమ్మెల్యే గొప్పేం కాదుగా. లైబ్రరీ అండి, ఆత్కూరులో లైబ్రరీ అండి 70 లక్షలతో కట్టించాడు. 70 లక్షలు కూడా మా కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు సహకారంతో కట్టించాడండి. నెక్స్ట్ బోర్డీ స్కూల్ అండి, దానికి ఒక 50 లక్షలు ఇప్పించాడండి మా ఊర్లో. బోర్డీ స్కూల్ అంటే చిన్నపిల్లల స్కూల్, దాన్ని నిర్వీర్యం చేసేసారనుకోండి, అది వేరే సంగతి. దాంట్లో టీచర్లు లేకుండా వాళ్ళని ఏదో 3 తరగతులని 2 తరగతులని హై స్కూల్లో తోలాడు కదా. అదే హై స్కూల్కి మళ్ళీ 2 కోట్లు శాంక్షన్ చేయించాడు మా కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని. చూడండి వాళ్ళ బిల్డింగ్లు మీరు కావాలంటే. అలాగే బ్రిడ్జి స్టార్ట్ చేశారు వంతెన మా ఊర్లో, ఇది ఏలూరు కాలకట్ట మీద, వెంకయ్య గారు ట్రస్ట్ వెనకమాల. దాన్ని ఏం చేశాడు మరి, వెంకయ్యనాయుడు గారు చేయించాల్సింది అది పూర్తి అవ్వకుండానే ఆపేశారు, అది నిర్వీర్యం అయిపోయింది. నెక్స్ట్
పోలీస్ స్టేషన్ అట్లాగే ఆగిపోయింది. పూర్తయిందే, 90% పూర్తయింది. పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తయిందో అలా ఈ పూర్తయినాయి. ఇటు ఓపెన్ చేయట్లా. గవర్నమెంట్ హాస్పిటల్ మీరు చూడండి, ఫోటోలు తీసుకోండి రేపు పొద్దున వచ్చి. ఇక నియోజకవర్గంలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏటా వందలాదిగా గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. దీంతో వాళ్లకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడకు పక్కనే ఉన్నా ఇలా జరగడం నిరుద్యోగుల్లో అసంతృప్తి నింపుతోంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది. బాబు గారు ఉన్నప్పుడు మేధా టవర్స్, హెచ్సిఎల్, ఇక్కడ అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ కంపెనీ ఇవన్నీ వచ్చాయండి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రాలు తరలిపోతున్నాయి కదండి. ఇంకా ఎలా వస్తాయండి అవకాశాలు యువతకి? మా నియోజకవర్గంలోనే 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. సంవత్సరానికి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ పక్క రాష్ట్రాలు తరలిపోతున్నారు. ఎకానమీ పక్క స్టేట్స్కి వెళ్ళిపోతుంది తప్ప మన స్టేట్కి ఎకానమీ జనరేషన్ అయ్యే వేనే లేదండి. సాఫ్ట్వేర్ అంతా ఆంధ్రాలో లేక అందరూ బెంగళూరులో, హైదరాబాద్లో వెళ్ళిపోతున్నారండి. అదే బాబు గారి నుండి హెచ్సిఎల్ ఇంకా డెవలప్ అయ్యేది, ఐటీ టవర్స్ డెవలప్ అయ్యాయి, ఇక్కడే యువతకి ఉపాధి అవకాశాలు ఉండే, మనకే ట్యాక్స్ పే చేసేవాళ్ళు, రాష్ట్రం బాగుండేదండి. నెక్స్ట్ వంశీ గారికి గెలిచే అవకాశం ఉందా? లేదండి. ఆయన గెలిపించిన వాళ్ళతో కలిసి పనిచేసింటే అభివృద్ధి చేస్తే నిజం గెలుస్తారండి. ఆయన పార్టీ మారిపోయి అజ్ఞాత వయసు అయిపోతే ఇంకా ఆయనకి ఎవరు ఓటేస్తారండి? మొత్తంగా నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్లుగానే ఎమ్మెల్యే పనితీరు ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో వంశీకి 100కు 50 మార్కులు ఇస్తున్నారు ఇక్కడి ప్రజలు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఏదైతే వల్లభనేని వంశీ దశాబ్ద కాలం పాటు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితులు అయితే కూడా కనబడ్డాయి. ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు, ఇంకా అలాగే ఉండడంతో కొంతమంది అయితే కనుక ఇంకా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 2024 ఎన్నికలు చూసుకున్నట్లయితే కనుక వాడి వేడిగా అయితే కనుక ఈ నియోజకవర్గంలో జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. అంగా అర్ధబలం పుష్కలంగా ఉండడం, ప్రజలకు చేరువైన నాయకుడు కావడంతో రానున్న ఎన్నికల కోసం వైసీపీ తమ అభ్యర్థిగా వంశీని గన్నవరం బరిలో దింపింది. ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరి వీరిలో గెలుపు ఎవరిది అన్నది త్వరలోనే తేలనుంది. హిట్టాఫట్టా రేపు మరో 2 నియోజకవర్గాలను ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.